హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్లో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే టికెట్ ఏ విధంగా రేట్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు ఇక్కడ మన కింద మోర్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ రేజ్ టికెట్ వస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మనకు సెలెక్ట్ టాపిక్ అంటుంది. ఈ చిన్న యారో సింబల్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్లు వస్తాయి. యూజర్ అకౌంట్ ఇష్యూ, రీఛార్జ్ సర్వీస్ ఇష్యూ, విత్డ్రాల్ ఇష్యూ, కేవైసీ ఇష్యూ, బిజినెస్ ప్లాన్, అదర్స్. ఇందులో మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీఛార్జ్ సర్వీస్ ఇష్యూ ఉందనుకోండి, దాన్ని క్లిక్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ ఎంటర్ రీఛార్జ్ మొబైల్ నెంబర్, మీరు ఏ మొబైల్ నెంబర్కి అయితే రీఛార్జ్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కామెంట్ అంటే కొంచెం డీటెయిల్గా రాయండి. ఏ మొబైల్, అది ఆపరేటర్ ఏంటిది, ఎంత అమౌంట్తో రీఛార్జ్ చేశారు, అది మొత్తం కొంచెం డీటెయిల్గా రాయండి. రాసిన తర్వాత దానికి సంబంధించిన ఇమేజ్, అప్లోడ్ సపోర్టింగ్ ఇమేజ్, దానికి సంబంధించిన ఫోటో ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇక్కడ మనం తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనం వ్యూ టికెట్ హిస్టరీ ఉంది. ఇది క్లిక్ చేస్తే మీరు ఈ టికెట్ రేట్ చేస్తారు కదా, దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనం. అదేవిధంగా ఒకవేళ మీకు వేరే ప్రాబ్లం ఉందనుకోండి, ఇక్కడ ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్గా రాయండి. దానికి సంబంధించిన ఇమేజ్ అప్లోడ్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మన కింద ఉంటుంది వ్యూ టికెట్ హిస్టరీ. మీరు టికెట్ రేట్ చేస్తారు, దాని యొక్క సొల్యూషన్ అనేది ఇక్కడ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మీకు జెడ్పే యాప్లో మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఈ విధంగా టికెట్ రేట్ చేసుకొని దాన్ని సొల్యూషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అయినా కూడా సాల్వ్ కాకపోతే ఇక్కడ మన కస్టమర్ కేర్ నెంబర్ ఉంది. ఆ కస్టమర్ కేర్ నెంబర్కు ఫోన్ చేసినా కూడా మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.